నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. అందంగా కనిపించాలి, నాజుగ్గా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందం అనేది మనుషులని కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. అయితే ఇతరితర కారణాల వల్ల అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇవన్నీ సాధ్యమయ్యేలా చేస్తూ ఉంటుంది లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. సో ఇందులో ఎటువంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాస్మెటాలజిస్ట్ రాధిక గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349013 నెంబర్కి కాల్ చేసి రాధిక గారితో మాట్లాడచ్చు. హాయ్ రాధిక గారు. రాధిక గారు, స్లిమ్మింగ్కి సంబంధించి ఎటువంటి టెక్నాలజీస్ మీ క్లినిక్లో అందుబాటులో ఉన్నాయి? ఓకే, మా దగ్గర అంటే మేము లాంచ్ అయ్యి మోర్ దెన్ 9 years అయింది. సో ఇందులో మాకు స్లిమ్మింగ్కి సంబంధించి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్, క్రయో, అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్లిమ్మింగే కాకుండా స్కిన్ ట్రీట్మెంట్, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, ఫిగర్ కరెక్షన్ కోసం. సో వీ హ్యావ్ సెవరల్ ట్రీట్మెంట్స్ అండి. ఓకే, మీరు చెప్తున్నది కూల్ స్కల్ప్టింగ్. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చా? అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చా? ఎస్ అండి, కూల్ స్కల్ప్టింగ్ అనేది ఇది వన్ టైం ట్రీట్మెంట్ అండి. అంటే ఇట్స్ ఫిగర్ కరెక్షన్, బల్జ్ రిడక్షన్ కోసం చేసేది మెయిన్లీ మనము. సో ఈ కూల్ స్కల్ప్టింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఇది 100% సేఫ్ అండి. అండ్ అది కాకుండా ఇట్ ఈస్ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా, డైట్ చేసినా కానీ అది ఎలిమినేట్ కాదు. ఈ కూల్ స్కల్ప్టింగ్ ద్వారా మీ ఏదైతే పర్టికులర్ పార్ట్లో అంటే పొట్ట కావచ్చు, టమ్మీ పైన మీకు ఎక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, అక్కడ మనం ఈ కూల్ స్కల్ప్టింగ్ ప్రోబ్ పెడితే సో మీ స్కిన్ని ఒక -10 degreesకి తీసుకెళ్తుంది. సో ఆ డిగ్రీస్కి తీసుకెళ్లే వరకు మీకు నంబర్ ఆఫ్ ఫ్యాట్ అనేది క్రిస్టలైజ్ అయిపోతుందండి. సో ఇది 100% మీ బాడీలో నుంచి ఒక 30 to 35% ఎలిమినేషన్ ఉంటుంది. ఓకే, టోటల్ బాడీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటారా దీంతో? కూల్ స్కల్ప్టింగ్ అనేది మీకు బల్జ్ రిడక్షన్ అండి. ఇది వన్ టైం ట్రీట్మెంట్ అని చెప్పాం కదా. ఈ ఎలిమినేషన్ టైం అనేది 90 days పడుతుంది. సో ఈ 90 daysలో మనం ఏం చేయాలంటే వీ విల్ కంబైన్ విత్ నాన్ సర్జికల్ లైపోసక్షన్. సో ఈ నాన్ సర్జికల్స్ వీక్లీ వన్స్ చేసుకుంటూ కూల్ స్కల్ప్టింగ్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఓకే, సో హెవీ వెయిట్ ఉండే వాళ్ళు సో తొందరగా తగ్గాలంటే ఏవైనా మార్గాలు ఉన్నాయా? సో ఎన్ని రోజులు మాక్సిమం టైం పడుతుందంటే? ఇట్ ఈస్ లైక్ మీకు అంటే ఒక 2.5 monthsలో మేము 10 kgs, 2 monthsలో 10 kgs అనేది అష్యూర్ చేస్తామండి. బికాజ్ న్యాచురల్లీ మీ బాడీలో నుంచి వెయిట్ అనేది ఇంకా ఫ్యాట్ అనేది ఎలిమినేట్ చేస్తాము. అంటే మన బాడీలో మనము ఫ్యాట్ ఇంకా వాటర్ అనేదే తీయగలుగుతాము నాన్ సర్జికల్ వేలో. ఇట్ ఈస్ నాట్ అంటే బోన్ని ఇంకా మసిల్ మాస్ని మనం ఏం చేయలేము. సో నాన్ సర్జికల్ వే వాటర్ ఇంకా బాడీలో నుంచి ఫ్యాట్ అనేది నాన్ సర్జికల్ అండ్ క్రయో కూల్ స్కల్ప్టింగ్ కాంబినేషన్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ ప్లాన్ అండి. ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే నార్మల్ 1 hour రికమెండ్ చేస్తాము. మార్నింగ్ 1/2 hour వాకింగ్, ఈవినింగ్ 1/2 hour వాకింగ్ చేసినా చాలు. ఇంకా డైట్ ప్లాన్ అనేది డైలీ మీరు తినేదే, రొటీన్గా మీరు తినేదే. వీ విల్ జస్ట్ యాడ్ సమ్ ప్రోటీన్స్ ఇన్ దాట్ అండ్ గివ్ యూ ది డైట్ అండి. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. ప్రవీణ్ రెడ్డి గారు కడప నుంచి. హలో ప్రవీణ్ గారు, మాట్లాడండి. హలో. ప్రవీణ్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ప్రవీణ్ గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. అదే మేడం, అధిక బరువు ఎక్కువ ఉన్నాం. ఎంత వెయిట్ ఉంటారు? 93. మీ హైట్ ఎంత ఉంటుంది ప్రవీణ్ గారు? 5.2. 5.2. మీ ఏజ్ అండి? 26. ఓకే, మ్యారీడా ప్రవీణ్ గారు మీరు? అన్మ్యారీడ్. ఓకే, అంటే మీరు ఇప్పుడు మీ హైట్ 5'2" అంటున్నారు, ఇంకా మీది వెయిట్ 90 above ఉంది. సో ఇది ఎక్సెస్గానే ఉందండి. ఇంకా మీరు అన్మ్యారీడ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు అంటే ఈ ఏజ్లో అంత ఎక్కువ ఉండడం, వేరెన్ యూ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 10 to 15 kgs మోర్, అంటే మోర్ దెన్ 15 to 20 kgs ఉంటారు. సో అది మీరు కంట్రోల్ చేసుకోవాలనుకోండి, మీరు ఫస్ట్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్, డైట్ ఇవన్నీ ప్లాన్ చేసే ఉంటారు, అంటే అన్నీ చేసే ఉంటారు. బట్ స్టిల్ ఇంకా మీరు బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు మీ స్టబన్ ఫ్యాట్ అంటే బాడీలో ఒక ప్లేస్లో ఫ్యాట్ అనేది స్టబన్గా అయిపోతుంది. ఆ స్టబన్ ఫ్యాట్ తీయాలంటే మీకు ఒక మెడికల్ అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటిది, లేకపోతే ఎనీ అదర్ డయాబెటిక్ లాంటిది అలాంటిది ఏమన్నా ఉందా చెక్ చేసి దాని తర్వాత మనం ఈ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్ ఒకసారి మీరు వచ్చారనుకోండి, ఫస్ట్ ఆ స్టబన్ ఫ్యాట్ అనేది బాడీలో నుంచి ఎలిమినేట్ కావడం స్టార్ట్ చేస్తే ఒక 5 to 10 kgs మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మిగతా అంతా మీరు నార్మల్గా డైట్ యాక్టివిటీస్ తోటి తగ్గొచ్చు.
అలాగే మీరు ఏదన్నా మా సెంటర్స్లో కన్సల్టేషన్ తీసుకోవడానికి వచ్చారనుకోండి, అంటే మాది హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయండి, విజయవాడ వైజాగ్లో ఉన్నాయి. సో మీరు ఏదన్నా బ్రాంచెస్కి వచ్చి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ బీసీఏ తీస్తామన్నమాట. ఆ బీసీఏ అనాలిసిస్ తీసిన తర్వాత మీ ఫ్యాట్ ఎక్కువ ఉందా, బాడీలో వాటర్ ఎక్కువ ఉందా అని చూసి దాన్ని పట్టినట్టు మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేద్దామండి. ఓకే మేడం, ఇప్పుడు జనరల్గా వ్యూవర్స్ అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండేటప్పుడు, తక్కువ వెయిట్ అనుకోండి ఒక 20 కేజెస్ or 25-30 కేజెస్ అయితే మీరు తగ్గించవచ్చేమో, సో ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా యూజ్ చేసి. సో ఇంకా ఎక్కువ వెయిట్ ఉండేటప్పుడు ఇదంతా తగ్గడం చాలా కష్టమేమో, చాలా రోజులు పడుతుందేమో, ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి చాలామంది బెరియాట్రిక్ సర్జరీ లైక్ లైపోసెక్షన్ ఇలాంటివన్నిటికి సర్జరీలకు వెళ్ళిపోతున్నారు. సో అలా సర్జరీస్ లేకుండా చాలా తొందరగా తగ్గే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మనం బేసికలీ ఏమనుకుంటామంటే ఇన్నిసార్లు వచ్చే కన్నా 6 months 3 months వచ్చే బదులు వి విల్ డూ అ సర్జరీ ఈజ్ ఆల్వేస్ సర్జరీ అండి. అంటే ఒక కట్ ఎవ్రీ టైమ్ ఇస్ అ కట్, దాన్ని మనం ఏమి ఇది చేయలేము. సో ఇది మనం ఏం చేస్తున్నామంటే నాన్ సర్జికల్ వేలో మనం వెయిట్ రిడక్ట్ చేస్తున్నాం. ఇట్ మైట్ బి 50 kgs or 80 kgs మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ మన బాడీలో నుంచి వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుందండి మీకు ఎక్సెస్. ఎందుకంటే హెవీగా ఉన్నారు అంటే కంపల్సరీగా మీ బాడీలో వాటర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఓన్లీ ఫ్యాటే మీకు అంత హెవీ వెయిట్ ఇవ్వదన్నమాట. సో అలా అని ఫస్ట్ మనం వాటర్కి బాడీలో నుంచి వాటర్ తీయాలన్నా కానీ డిఫరెంట్ మాన్యువల్ థెరపీస్ ఉంటాయి. ఆ థెరపీస్ కాబట్టి దెన్ దాంట్లో మనం నాన్ సర్జికల్స్ ఇంకా కూల్ స్కల్ప్టింగ్ క్రయో కాంబినేషన్లో ఇచ్చి వీ కెన్ రెడ్యూస్ ఇట్ ఇన్ 3 to 6 months అండి. ఇప్పుడు మోర్ దెన్ 50 kgs అనుకున్నా కానీ. ఓకే ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. వరంగల్ నుంచి గురుమూర్తి గారు. హలో గురుమూర్తి గారు. హలో హలో రైట్, మాట్లాడండి సార్. హలో యా, మీ టీవీ చూస్తూ మాట్లాడకండి సార్, ఫోన్లో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం గురుమూర్తి గారు, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు గురుమూర్తి అండి. చెప్పండి గురుమూర్తి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. సరే మేడం. గురుమూర్తి గారు మాట్లాడండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. అమీర్ బాషా గారు కోహెడ నుంచి. హలో హలో సార్, మాట్లాడండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా పేరు అమీర్ అండి, నేను కోయట్లో ఉంటాను. కోవిడ్ నుంచి. ఓకే సార్, చెప్పండి. చెప్పండి అమీర్ గారు. నేను 1 year నుంచి సేమ్ వెయిట్ ఉన్నాను, కానీ నా తమ్మి ఫ్యాట్ గురించి తగ్గడం లేదు. ఓకే, అయితే మీకు మీ హైట్ ఎంత ఉంటుందండి, మీ ఏజ్ ఏంటి? 5.6 హైట్. ఓకే, వెయిట్ వచ్చేసి 75-76 ఉంటామండి. ఓకే, అయితే మీకు ఓన్లీ టమ్మీ అనేదే ప్రాబ్లమా అమీర్ పాషా గారు? అవునండి. ఓకే, సో దానికి మేము ఇప్పుడు డిస్కస్ చేసిన కూల్ స్కల్ప్టింగ్ అని చెప్పాం కదా, కూల్ స్కల్ప్టింగ్ క్రయో ఇంకా జిమ్మర్ అండి. ఇది బేసికల్లీ ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ అనమాట. కూల్ స్కల్ప్టింగ్ అనేది మన జెల్టిక్ కంపెనీ US బ్రాండ్ అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మీ టమ్మీ ఏదైతే మీకు పొట్ట భాగంలో ఎక్కువ ఫ్యాట్ అని అంటున్నారు కదా, అక్కడ మనం ఈ అప్లికేటర్స్ అనేది ప్లేస్ చేస్తే అది ఏమవుతుందంటే మీ నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఒక 30 to 35% ఆఫ్ ఫ్యాట్ సెల్స్ని క్రిస్టలైజ్ చేసేస్తుంది. ఆ క్రిస్టలైజ్ చేసిన ఫ్యాట్ నెమ్మదిగా 90 daysలో మీ బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కోవత్ అంటున్నారు కాబట్టి మీరు ఎక్కువ విజిట్స్ కూడా రాలేరు. మీరు ఒక్కసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇట్ విల్ బీ యువర్ యాక్టివిటీ ఫర్ 1 hour అండ్ డైట్ ప్లాన్ అండి. సో దిస్ విల్ బీ ద బెస్ట్ ట్రీట్మెంట్ వన్స్ యూఆర్ హియర్ ఇన్ హైదరాబాద్, లేకపోతే ఎక్కడైనా విజయవాడ, వైజాగ్ మీరు ఒక కన్సల్టేషన్ తీసుకుంటే మీ బీసీ అనాలిసిస్ ప్రకారంగా మీ బాడీలో ఎంత ఫ్యాట్, అంటే మీ టమ్మీలో ఎంత ఎక్సెస్ ఫ్యాట్ ఉంది అన్నట్టుగా మనం ట్రీట్ చేద్దామండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. గురుమూర్తి గారు. హలో మేడం, మాట్లాడండి సార్. మేడం నా వెయిట్ 91 అండి. ఓకే, హైట్ 5.9. ఓకే, ఏజ్ 40 అండి. ఓకే, బరువు ఎంత తగ్గాలి ఏంది? ఓకే, యాక్చువల్లీ మీకు అంటే మీ పొట్ట భాగంలో ఎక్కువ కొంచెం పొట్ట ఉన్నట్టుగా ఉంది కదండి, మీకు అలా ఏమన్నా ఫ్యాట్ ఎక్కడన్నా ఎక్కువగా కనిపిస్తుందా, అధిక బరువు అనిపిస్తుందా? కట్ అయిపోయినట్టుంది. ఓకే, అంటే గురుమూర్తి గారు మీ హైట్ అంత ఉండడం వల్ల మనం ఏంటంటే మీది ఒకసారి మీరు సెంటర్ అంటే మా క్లినిక్కి వస్తే కాబట్టి
మేము మీకు బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేస్తామండి. ఎందుకంటే మీ హైట్ ప్రకారం మీ వెయిట్ ఒక 10 kgs ఎక్సెస్ ఉంటుంది, 8 to 10 kgs. ఆ 8 to 10 kgs అనేది మీకు ఏ బాడీలో అంటే కంప్లీట్ బాడీలో ఈక్వల్గా మీరు వెయిట్ ఎక్సెస్గా ఉన్నారా, లేదా ఓన్లీ పొట్ట భాగంలో తగ్గాలా, లేకపోతే ఏ బాడీ పార్ట్ అనేది చూసి మనం కన్సల్టేషన్ తీసి దెన్ వీ కెన్ ట్రీట్ అండి. అది నాన్ సర్జికల్ వేస్ కావచ్చు, లేకపోతే కూల్ స్కల్ప్టింగ్ కావచ్చు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. రాయచోటి నుంచి సిద్దిక్ భాష గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రాధిక గారికి. మేడం, నేను 5.5 ఉన్నాను. ఓకే. వెయిట్ వచ్చి 115 మేడం. ఓకే, 115 ఉన్నారు. మీ ఏజ్ ఎంత అండి? 37 మేడం. 34. ఓకే, అంటే 37. ఓకే, ఇంకా మీరు అంటే మ్యారీడా అండి? హలో, అదే మీరు మ్యారీడా అండి? అవును మేడం. ఓకే, సో బేసికలీ 115 అంటే మీ హైట్కి చాలా ఎక్కువ అండి. మీ హైట్కి మీ ఏజ్కి చాలా ఎక్సెస్గా ఉన్నారు మీరు. సో దీన్ని మనం ట్రీట్ చేయవచ్చు అండి. అంటే నార్మల్గా మీకు ఏదైనా హెల్త్ కన్సర్న్స్ లాంటివి ఉన్నాయా? థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటిక్ కానీ? సో ఇప్పుడు అంటే వితౌట్ హెల్త్ కన్సర్న్స్ అయితే మనము నార్మల్గా ట్రీట్ చేయవచ్చు అండి. నాన్ సర్జికల్స్ వే, బాడీ థెరపీ, కూల్ స్కల్ప్టింగ్ వేసి మనం మీ బాడీని నాన్ సర్జికల్స్ అంటే మీరు అబవ్ 115 ఉన్నారు కాబట్టి మీకు కంప్లీట్ బాడీ రిడక్షన్ అనేది కావాలి. ఎందుకంటే మీరు 5.5 అంటున్నారు, 34 అంటున్నారంటే మీరు 40 to 45 kgs ఎక్సెస్ ఉన్నారండి మీ బాడీలో నుంచి. సో ఆ ఎక్సెస్ వెయిట్ చేయడానికి ఫస్ట్ మనం నాన్ సర్జికల్స్ వేలో ట్రీట్ చేద్దాం. అంటే నాన్ సర్జికల్ విత్ కాంబినేషన్ ఆఫ్ బాడీ థెరపీస్ అలాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకొని దాని తర్వాత ఓన్లీ ఫిగర్ కరెక్షన్ కావాలనుకున్నారు అంటే పొట్ట తగ్గాలి, లేకపోతే బ్యాక్స్ తగ్గాలి, థైస్ తగ్గాలి అనుకుంటే మనం కూల్ స్కల్ప్టింగ్ లేకపోతే క్రయో అనేది వి విల్ ట్రీట్ యూ అండి. అదే కానీ దానికి ఫస్ట్ మీరు ఒకసారి వచ్చి మీ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకొని ఆ ప్రకారంగా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇంకా మన దగ్గర బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్సెస్ వెయిట్, మీరు 40-45 kgs తగ్గాలి, ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటే నో అండి, వీఆర్ రీజనబుల్ అనమాట. మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. సో విచ్ ఇస్ 0% ఇంట్రెస్ట్ అనమాట. అలా కూడా మీరు పే చేసుకుంటూ ఫస్ట్ ఒక 10 kgs 5 kgs అలా తగ్గుతూ పోయి యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మీ మెడికల్ కండిషన్స్ పైన కూడా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర అంతా డాక్టర్స్ అండి, వీఆర్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్. అంటే డర్మటాలజిస్ట్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, అండ్ వీ హ్యావ్ అ డర్మటాలజిస్ట్ విత్ అస్. సో వీ హ్యావ్ ఫిజియో డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అన్నీ మీకు మెడికల్ కండిషన్గా అంటే మీ హెల్త్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా వీ విల్ ట్రీట్ యూ. ఇంకా పీసీఓడి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా మేము ట్రీట్ చేస్తామండి. మ్యామ్, ఇప్పుడు స్కిన్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? స్పెషల్లీ డార్క్ సర్కిల్స్ లేకపోతే మొటిమలు చాలా మందికి వచ్చి బాగా గుంటలు కూడా పడిపోతూ ఉంటాయి. సో అలాంటి దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎస్ అండి, మా దగ్గర ఇప్పుడు నార్మల్గా ఏజింగ్ ఫ్యాక్టర్స్తో అంటే టీనేజ్లో చాలా మటుకు ఇవాళ రేపు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మొటిమల ప్రాబ్లం చాలా ఉంటుందండి. దానికి మేము స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తాము, స్కిన్ పీల్స్ అనేటివి ఉంటాయి, అండ్ అది కాకుండా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చేస్తాము. అలాగే గుంతలు పడిపోతాయి అంటున్నారు కదా, దానికోసము మనకి పీఆర్పీ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. పీఆర్పీ, డర్మా రోలర్స్ అనేటివి, లేకపోతే మైక్రోడర్మా అబ్రేజన్. సో ఆ ట్రీట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు 90% to 95% క్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ పోస్ట్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కూడా మాకు మార్క్స్ పడిపోతాయి. సో ఆ మార్క్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి, మెలాస్మా కావచ్చు ఏదైనా. అండ్ అలా కాకుండా వీ హ్యావ్ అన్ అదర్ ట్రీట్మెంట్స్ ఫర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ అంటే పిగ్మెంటేషన్ రిడక్షన్ కోసము. పిగ్మెంటేషన్ ప్యాచెస్ ఉంటాయి మెయిన్లీ, సో ఆ ప్యాచెస్ కోసం మనం రిడక్షన్ చేస్తూ ఉంటాము. వీ హ్యావ్ కాస్మెలాన్ పీల్ అండ్ నంబర్ ఆఫ్ పీల్స్ అనమాట. ఇవన్నీ మీకు డర్మటాలజిస్ట్ ట్రీట్ చేస్తారండి. ఫస్ట్ మీరు క్లినిక్కి వచ్చారనుకోండి, మీ స్కిన్ని అనలైజ్ చేస్తాము. అంటే ఎలా ఉంది మీ స్కిన్, మీ ఏజ్ ఏంటి అంటే నార్మల్గా మన స్కిన్ ఉంటుంది, ఇఫ్ మై స్కిన్ ఈజ్ ఏజ్డ్ ఆఫ్ 18 years, బట్ మనం బయటకి చూస్తే ఇట్ వుడ్ లుక్ సమ్వేర్ అరౌండ్ 36 years. సో ఆ ఏజ్ని, మన స్కిన్ ఏజ్ని మన న్యాచురల్ ఏజ్ని మ్యాచ్ చేయాలన్నమాట.
ఓకే, స్కిన్ టైట్నింగ్ కూడా ఉంటుందా? ఎస్ అండి, బికాజ్ +35 మన స్కిన్ అనేది సాగింగ్ మోడ్లోకి వస్తుందండి. చిన్న చిన్న ఫైన్ లైన్స్ వస్తాయి, అంటే అరౌండ్ ఆర్ ఫోర్ హెడ్స్, సైడ్స్ ఆఫ్ ది ఐస్, లేకపోతే ఇలా సాగింగ్, మన జా లైన్ అనేది స్ట్రేట్ లైన్ కాకుండా సాగింగ్ వస్తుంది. ఈ సాగింగ్ని మనం అంతా ఎలా చేయొచ్చు అంటే మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయండి. యాజ్ మీకు తెలుసు, లైఫ్ ఇస్ పైనియర్ ఫర్ ఆల్ ది అడ్వాన్స్ ట్రీట్మెంట్. కూల్ స్కల్ప్టింగ్ మేము ఫస్ట్ లాంచ్ చేసామండి ఇండియాలో, అలాగే జిమ్మర్ టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీ, అండ్ నౌ వీ హ్యావ్ లాంచ్డ్ అగైన్ అంటే టైట్నింగ్కి హై థెరపీ అనండి. హై థెరపీ ఇస్ అల్ థెరపీ అండి. సో ఆ ట్రీట్మెంట్ కూడా వన్ టైం ట్రీట్మెంట్ అనమాట. మీరు వన్ టైం మీ ఎక్కడైతే మీకు కంప్లీట్ ఫేస్ చేసుకున్నారనుకోండి, యూ విల్ ఫైండ్ అ టైట్నింగ్ ఆన్ టు యువర్ స్కిన్. అదే కాకుండా థ్రెడ్ లిఫ్ట్స్, పర్మనెంట్ థ్రెడ్ లిఫ్ట్స్ ఉంటాయండి. అంటే ఆ థ్రెడ్స్ అనేటివి ఇట్స్ అ కొలాజన్ ప్రొడక్షన్ చేసే థ్రెడ్స్ అనమాట. సో ఆ థ్రెడ్స్ మీ స్కిన్ లోపల మనం డాక్టర్ అనేది మీ స్కిన్లో ఎక్కిస్తారనమాట. సో యూ విల్ గెట్ దిస్ పుల్ ఆఫ్ యువర్ స్కిన్. ఓకేనండి. సో స్కిన్కి సంబంధించి, అలాగే వెయిట్ లాస్కి సంబంధించింది కాకుండా ఇంకా హెయిర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో నవేడేస్ చాలా మందికి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది చాలా వరకు ఉంది. సో డాండ్రఫ్ కాకుండా సోరియాసిస్ లాంటిది వస్తే దానికి కూడా డెర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఎస్ అండి, ఇప్పుడు డాండ్రఫ్ అది ఇది ట్రీట్మెంట్స్ అంటే వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సోరియాసిస్ అయితే ఇట్స్ అ మెడికల్ కండిషన్, యాజ్ ఇన్ ఓన్లీ ఒక ట్రీట్మెంట్ అనేది అలాంటిది ఏమి ఉండదు. సోరియాసిస్కి మీకు నార్మల్ మెడికేషన్ ఇస్తాము, మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేస్తాము యాజ్ వీ హ్యావ్ అ డర్మటాలజిస్ట్. కానీ అలాగే మీరు డాండ్రఫ్ అనుకోండి, నవ్వడేస్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్, లేకపోతే స్ట్రెస్ వల్ల, లేకపోతే ఎక్సెస్ మనము ఆయిల్ అప్లికేషన్, ఇవాళ రేపు నో వన్ లైక్స్ టు పుట్ ఆయిల్ ఆన్ దేర్ హెయిర్ నవ్వడేస్. సో ఈ ఆయిల్ అప్లికేషన్స్ అవి ఇవి లేకుండా మేము నార్మల్గా న్యాచురల్గా ఉండాలని ఫీల్ అవుతాం. సో దానివల్ల మన స్కాల్ప్ పైన ఈ డాండ్రఫ్, డ్రైనెస్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. దాంతో మనం అప్పుడు ఆ స్టేజ్లో మనం దాన్ని ట్రీట్ చేయనప్పుడు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ స్టార్టింగ్ స్టేజ్లోనే we should do a treatment, which is we have a different treatments like PRP, stem cells therapy. ఇవన్నీ ఒక నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు అక్కడే హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. లేదు హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వట్లేదు అంటే we will go for advanced PRP అండి. అడ్వాన్స్ PRP is nothing but ఇది మీకు హెయిర్ రీగ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్ కూడా దాటిపోయాము, ఇంకా హెయిర్ ఫాల్ ఉంది, సో బాల్డ్నెస్ వచ్చేసింది అనుకుంటే వీ ఆల్సో డూ సర్జికల్ ట్రీట్మెంట్స్ విచ్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ వీ హ్యావ్ ఇన్ బంజారా హిల్స్ అండి, రోడ్ నంబర్ 12లో ఇన్ గ్రాండ్ సితారా హోటల్. సో అక్కడ మాకు ట్రాన్స్ప్లాంటేషన్ ఓన్ ఓటీ ఉందండి. సో అక్కడ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. సరే, అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డోనర్ ఏరియా, ఇక్కడ బ్యాక్ సైడ్లో డోనర్ ఏరియా అంటాం. ఈ డోనర్ ఏరియా ఉంటేనే మనము సర్జరీ అనేది చేయొచ్చు. ఆ హెయిర్ తీసి మనం ఫ్రంట్లో ఇంప్లాంట్ చేస్తాము. లేదు ఆ స్టేజ్ కూడా దాటింది అనుకుంటే దెన్ వీ విల్ గో విత్ హెయిర్ సిస్టమ్ అండి, అంటే హెయిర్ రీప్లేస్మెంట్, హెయిర్ ప్యాచ్ లాగా ఉంటుంది. సో వీ కెన్ పుట్ దట్ ప్యాచ్. సో వీ హ్యావ్ ఆల్ ది ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫ్రమ్ ది స్టార్టింగ్ స్టేజ్ టు ఎండింగ్ స్టేజ్. రైట్. సో పీసీఓడి, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మేము ఎలా అవుతాం కదా, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు కదా, సో మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందా వాళ్ళు? సో అవ్వకుండా ఎలాగా జాగ్రత్తలు అవన్నీ చెప్తారు? ఎస్ అండి. సో పీసీఓడి, థైరాయిడ్ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే మనకు మెయిన్లీ ఇవి వెయిట్ ఇంక్రీజ్ చేసే హార్మోన్స్ ఉంటాయండి. సో ఇది మనము వెయిట్ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ వెయిట్ అంటే వాళ్ళ హార్మోన్స్ కూడా కంట్రోల్లో వస్తాయి. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, ఇన్సులిన్ తీసుకుంటారు. సో ఇన్సులిన్ లెవెల్ని మనం ట్యాబ్లెట్ లెవెల్ వరకు తేవచ్చు. అదే ఇప్పుడు మనకు పీసీఓడి ఉందనుకోండి, పీసీఓడి లెవెల్స్లో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వెయిట్ కంట్రోల్ అయితే మీ పీసీఓడి కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా పీసీఓడి ఉన్నందు వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇవన్నీ మనకు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ అన్ఈవెన్ హెయిర్, మనకు చిన్ పైన, అప్పర్ లిప్ పైన హెయిర్ వస్తాయి, లేకపోతే మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ట్రీట్ చేయడానికి కూడా మీకు వెయిట్ కంట్రోల్ చేస్తేనే మీ హార్మోన్స్ అనేది కంట్రోల్ అవుతాయి. థైరాయిడ్ లెవెల్స్లో కూడా మీరు ఇప్పుడు 120 mg తీసుకుంటున్నారు అనుకోండి థైరోనామ్, మీరు 25 mg కూడా డ్రాప్ అవుతారు. సో ఇట్ ఈస్ న్యాచురల్ వే వేర్ మీ బాడీ అంటే మీకు ఓన్లీ ఫిగర్ కరెక్షన్ అంటే వెయిట్ రిడక్షనే కాకుండా మీ హెల్త్ వైజ్లో కూడా మేము ట్రీట్ చేస్తూ ఉంటాము. ఓకే, మరి స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఉంటే దానికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎస్, స్ట్రెచ్ మార్క్స్కి కూడా యాజ్ ఐ టోల్ యూ హై థెరపీ అని అన్నాం కదండి. స్ట్రెచ్ మార్క్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. సో దానివల్ల మా దగ్గర హై థెరపీ ఇంకా జిమ్మర్ వేవ్ అని ఉంటుందండి. జిమ్మర్ టెక్నాలజీ అని చెప్పాను కదా, విచ్ ఇస్ అగైన్ ఫ్రమ్ జర్మన్ టెక్నాలజీ. ఇది మీకు అంటే 90% to 95% ఆఫ్ ఏమంటారు స్ట్రెచ్ మార్క్స్ రిడక్షన్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే మీకు నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ లైక్ 4 sessions or 8
సెషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మీకు ఆ లూజ్నెస్ ఇంకా అండ్ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఈ ట్రీట్మెంట్తో రిడక్షన్ వస్తుందండి. ఓకే, మరి సో స్మైల్ స్కర్ట్ లాంటి కట్లు ఉంటే సో దాన్ని ఫిల్ చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది? ఎస్, అంటే నేను చెప్పాను కదా హై థెరపీ అనేది మీకు టైట్నింగ్ ఇస్తుందని. సో దానికి మీకు ఒక 25 to 30% రిజల్ట్స్ ఉంటుందండి. లేదంటే మన దగ్గర ఫిల్లర్స్ అని ఉంటాయి. ఫిల్లర్స్ అనేది మీ ఈ లాఫ్ లైన్ని పర్మనెంట్ అంటే వీ విల్ ఫిల్ ఇట్. సో ఆ ఫిల్లింగ్ అనేది మనకు ఫిల్ అయిపోతుంది, విచ్ ఇస్ అ న్యాచురల్ ప్రొసీజర్ అండి. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంజెక్టబుల్ అంటే అందరూ భయపడతారు, బట్ నవ్ డేస్ దీస్ ఆర్ నార్మల్ ట్రీట్మెంట్స్ విచ్ వీ డూ. అలాగే మనకి ఇక్కడ 4 heads పైన లైన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 4 heads లైన్స్ కోసం మనము బోటాక్స్ చేస్తాము అండ్ దెన్ హై థెరపీ ఇన్ అ కాంబినేషన్. అంటే బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ హై థెరపీ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. యూ కెన్ గో 10 years యంగర్ వాట్ వీ లుక్ యాక్చువల్లీ. అండ్ కెమెరాస్లో మీరు ఎక్కువ ఉంటారు. సో ఫర్ యూ ఈ మీ స్కిన్ అనేది చాలా పిగ్మెంటెడ్ అయిపోతుంది. సో ఆ పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయాలంటే కూడా వీ హ్యావ్ సెవరల్ ట్రీట్మెంట్స్ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, ఫోర్ హెడ్ అనేది చాలా మందికి కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్ అండి, అంటే యాజ్ ఐ టోల్డ్ యూ వీఆర్ డూయింగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం ఏంటంటే ఈ డోనర్ ఏరియా నుంచి తీసి పెడతామన్నాం కదా, అలాగే మీ ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మనం మీ ఫోర్ హెడ్ని ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇక్కడ నుంచి అంటే వీ కెన్ గివ్ అ షేప్ టు యువర్ హెయిర్ అనమాట. ఆ షేప్ ఇచ్చి మీకు మనము ట్రాన్స్ప్లాంటేషన్ అలా కూడా చేయొచ్చు. ఇంకా బేసికలీ నవడేస్ మేల్స్కి కూడా ఈ కన్సర్న్ ఉందండి. అంటే బియర్డ్ ఏరియా పెరగట్లేదు, లేకపోతే మూస్టాచ్ రావట్లేదు అన్న వాళ్ళకు కూడా మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. అండ్ హూ డజంట్ హ్యావ్ డోనర్ ఏరియా, అంటే డోనర్ ఏరియా లేని వాళ్ళకు కూడా మనం బాడీ హెయిర్ నుంచి అంటే ఇక్కడ నుంచి చిన్న నుంచి హెయిర్ తీసి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. సో లైఫ్ క్లినిక్లోనే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.